హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అండ్ ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నాను అనమాట, ఒక 4-5 డేస్. ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కరాచీనో ఉప్మా. చాలా రోజులైంది, మేము 1 మంత్ అయింది అనుకుంటా చేసుకుని. సో అదైతే ప్రిపేర్ చేసుకుని, ఈరోజు ఫ్రైడే పిల్లలకి సెలవు ఇచ్చారు. మరి ఎందుకు ఫ్రైడే కాదు, ఇట్స్ సాటర్డే. పిల్లలకి సెలవు ఇచ్చారనమాట. అండ్ సండే స్కూల్ ఉంది. సో ఇక్కడైతే టిఫిన్ రెడీ చేస్తున్నా. చాలా రోజులైందని ఉప్మా చేశాను అనమాట. అండ్ ఆ రోజు హాలిడేలో చాలా వరకు ఉప్మా మ్యాక్సిమం ఉండదు మా ఇంట్లో. ఓన్లీ పెసరట్టు వేసినప్పుడు మాత్రమే చేస్తాను. సో హాలిడే అయినా ఎందుకు ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో లేరు, సో అందుకని చేయాలనిపించింది. సో చేసేసా అనమాట. నాకైతే బాగా నచ్చింది ఉప్మా. అండ్ చాలా తక్కువ తింటాం మా ఇంట్లో ఉప్మా, ఎందుకంటే ఉప్మా అంటే అదొక రకమైందనమాట. 90s కిడ్సా ఏదో ఉంది కదా, అలాగా ఉప్మా అంటే ఉప్మా నాకు వద్దు అంటారు అనమాట. ఈరోజు ఎందుకో తిన్నారు, నచ్చింది బాగా. I'm getting higher just to feel ya, cause I need to. No one knows it, heart is frozen from your poison. Taking the potion just to feel ya, cause I miss you. Oh my God, can't stop you like heroin. My love you got, there's no settlement. I can't pretend that we're nothing. I think I'm overdosing. సో మార్నింగ్ టిఫిన్ అయితే అలా అయింది కదా. ఇంకో పిల్లలు చదువుతూ ఇలా పేపర్స్తో క్రాఫ్ట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ లంచ్ వచ్చేసి ఒక 1 hour 45 minutesలో ఫినిష్ చేసేసా అనమాట తయారు చేయడము. ఏం లేదు, మనకి పుట్టగొడుగులు ఉంటాయి కదా, మష్రూమ్స్, అది కర్రీ కింద చేశాను. కొంచెం రైస్ విత్ పెరుగు, అంతే. బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు నాకు ఎందుకు మూడ్ రాలేదు బిర్యానీ చేయడానికి అండ్ తినడానికి కూడా. సో మష్రూమ్స్ కర్రీతో రైస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సో అలా అయితే ట్రై చేసాం అనమాట. మా లంచ్ అయితే ఇలా జరిగింది. ఇలా ముగ్గురు కూర్చొని తింటున్నాము. మా ఆయన లేడు, రేపు వస్తాడు కాబట్టి ఇంకా సైంధవ్ మూవీ చూస్తూ కూర్చొని తిన్నాం అనమాట. మా ఆయన సాయంత్రం మేము హనుమాన్ మూవీ చూసుకుని వచ్చాడనమాట. మేము ఇక్కడ సైంధవ్ మూవీ చూస్తున్నాము. అండ్ యూట్యూబ్ కోసం కొన్ని ఐడియాస్ అవి పేపర్ మీద రాసుకుంటూ మూవీ చూస్తూ అలా పడుకున్నాము. ఇంకా చలి తగ్గలేదు అప్పటికి. అండ్ బయటకు వస్తే మాత్రం చాలా ఎండగా ఉంది, ఇంట్లో చలిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డే నాకు ఇంకా హెడేక్ అది మొదలైందనమాట. మామూలుగా లేదు, కొంచెం బాగా రెస్ట్ తీసుకున్నా. ఒక 2 days వీకెండ్ ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే మనకి హెడేక్ మామూలుగా లేదనమాట. సండే మేము బయటకు వెళ్ళాము. ఆ నెక్స్ట్ డే ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ నెక్స్ట్ డే అంటే మండే అనుకోవచ్చు. సో మండే అనమాట. నిన్నంతా నేను ఫుల్ జర్నీలో ఉన్నా. మా అత్తగారింటికి, అమ్మ వాళ్ళ ఇంటికి తిరుగుతూ, అక్కడ అమ్మ ఇంటికి వెళ్ళాక మళ్ళీ బిర్యానీ చేసి, ఆ బిర్యానీ తినేసి ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా హెడేక్ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఇలా రెస్ట్ తీసుకుంటూ చేశాను. అండ్ కొన్ని పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ చేసుకున్నా. కాసేపు పడుకుని లేచిన తర్వాత మనకి ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అసలు అవ్వట్లేదు. అందుకని ఇలా కోసి పెట్టాను. డ్రై ఫ్రూట్ అంటే ఏం లేదు, ఇలా ఖర్జూరం అనమాట. చాలా ఉన్నాయి, ఒక 2-3 kgs ఉన్నాయి. అవి అవ్వట్లేదని ఇలా ఇక్కలు తీసి కోసి పెడుతున్నాను. ఇదైతే బాగా తింటున్నారు. ఇప్పుడు ఒక హాఫ్ డబ్బా అవగొట్టేశారనమాట. నేను ఒక డబ్బా నిండా చేసి పెట్టాను, హాఫ్ డబ్బా అవగొట్టేశారు. I think I'm overdosing. I think I'm overdosing. I think I'm overdosing.
దోసకాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దోసకాయ చట్నీలోకి ఏం లేదు, కొంచెం పోపు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అది అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు అండ్ టమాటో, చింతపండు, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలన్నమాట. దీంట్లో నేను ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి అండ్ గుళ్ళు, వేపిన శనగపప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి ముందు దాన్ని మిక్సీ పట్టేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాన్ని చల్లారాక మిక్సీ పట్టేయాలి. అదే పాన్లో మనం ఎలా మగ్గించుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చి ఈ సగం గ్రైండ్ అవుతుంది కదా, సగం వరకు గ్రైండ్ అయిపోయాక ఇది తీసుకొచ్చి దాంట్లో వేసేస్తే దాన్ని కూడా గ్రైండ్ చేసేయాలన్నమాట. దీంట్లో పెద్దగా వాటర్ పడదు. మీరు గట్టిగా చేసుకుని పక్కన పెట్టుకున్నారంటే ఒక 4-5 డేస్ మీకు చట్నీ అవసరం లేకుండా ఉంటుంది అనమాట. సో నేనైతే అలా చేసుకున్నా. కావాలంటే తర్వాత మీరు మొత్తం గ్రైండ్ అయిపోయిన తర్వాత పోపు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మీకు కావాల్సి వచ్చినప్పుడు కొంచెం తీసుకుని వాటర్ కలుపుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఉదయం నేను చేసిన అదే పనులు అవన్నీ ఇక్కడ పెట్టేసాను అనమాట. నైట్ ఫ్రిడ్జ్లో దాచేసుకున్నాను మొత్తం అన్నీ. మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను చక్కగా జిమ్కి వెళ్దాము అనుకున్నాం, కానీ ఎందుకో జిమ్కి అనిపించట్లేదు ఈ మధ్య. అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా, జిమ్లో షెడ్ మూలన ఇంకా వేడి ఎక్కువ వస్తుంది. సో అందుకే జిమ్కి వెళ్ళకుండా ఇలా వాకింగ్కి ట్రై చేశాను అనమాట. 1 అవర్ 45 మినిట్స్ చేసినట్టున్నా వాకింగ్, అంతే. ఆ రోజుకి ఫినిష్ అయిపోయిందనమాట. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా దోశలు వేసుకుని తినేసాను. చాలా చిన్ని వ్లాగు, నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇక్కడ దోశలు వేస్తున్నాను అనమాట. దోశల్లోకి నిన్న చేశాను కదా దోసకాయ చట్నీ, అది వేసుకున్నాం అనమాట. మ్యాక్సిమం కలుపుకుని వేసుకోవచ్చు. నాకు మా డాడీకి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో అందుకని గట్టిగానే వేసేసుకున్నాను. మా హస్బెండ్కి కొంచెం నీళ్ళు వేసి కలుపుతా, బాగుంటుంది. నీళ్ళు వేసి కలిపినా కూడా బాగుంటుంది. నేనైతే ఆ రోజైతే పోపు వేయలే, ఇంకా ఏమో వేయాలనిపించలేదు, వేయలేదంటే అనమాట. సో అదనమాట. కొంచెం ఇప్పుడు కవర్ అయింది, అందుకని వీడియో ఎడిటింగ్ అనేది మొదలుపెట్టాను అనమాట. చాలా చాలా హెడేక్ మొదలైంది. అంటే సమ్మర్లో నాకు ఎప్పుడు హెడేక్ వస్తుంది. ఇప్పుడు ఇంకా కేర్ తీసుకోవాలి కదా, ఏదో ఒకటి తాగడము, మజ్జిగ తాగడం, కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా. సో అవన్నీ చేస్తున్నా అనమాట. ప్రస్తుతానికైతే కంట్రోల్ అయింది. వాటర్ తాగడము అండ్ సబ్జా గింజలు తాగడం, కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకుంటున్నా. ఒక 2 డేస్ చేయడం వల్ల కొంచెం తగ్గింది. అండ్ ఫోన్ వాడకం మాత్రం పక్కన పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. ఎక్కువ చూడట్లేదు. ఎడిటింగ్ కూడా కొద్దిగా నేను ఫోన్లోనే చేస్తాను కాబట్టి అది కూడా తగ్గిస్తా అనమాట. వీడియోలు దట్స్ ఇట్ ఫర్ 2 డేస్ వ్లాగ్. బోరింగ్గానే అనిపించి ఉంటుంది, ఎందుకంటే పెద్దగా తీయలేదనమాట. 2 డేస్ 3 డేస్ కలిపి తీశాను. అండ్ మధ్యలో హెడేక్ రావడం, కొన్ని మానేయడం, తీసి అలా తీసా అనమాట. ఒకవేళ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. నా ఛానల్కి కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్ గైస్.